శ్రీ నృసింహ సరస్వతి వారు వైద్యనాథ్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక బ్రాహ్మణుడు కలవటము, తర్వాత కరవీర నగరమున ఒక విప్రుని కుమారుణ్ణి జ్ఞానిగా ఎలా మార్చారో అన్న విషయాలు ఇప్పుడు పరిశీలిద్దాం. శ్రీ నృసింహ సరస్వతి వారు వైద్యనాథ్కి వెళ్ళటం జరిగింది. మిగిలిన శిష్యులు మనం కాశీలో నృసింహ సరస్వతి వారికి శిష్యులు కొంతమంది వచ్చారని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా తీర్థయాత్రలకు మిగిలిన తీర్థయాత్రకు వెళ్ళడం జరిగింది. కానీ అందులో సిద్ధుడు అని చెప్పబడిన శిష్యుడు మటుకు గురుసేవ చేయాలనే భావనతో శ్రీ నృసింహ సరస్వతి వెంట వైద్యనాథ్కి వెళ్ళడం జరిగింది మాట. వైద్యనాథ్లో ఉన్నప్పుడు శ్రీ నృసింహ సరస్వతి వారిని ఒక బ్రాహ్మణుడు వచ్చి కలిశారు. ఆయన వచ్చి చాలా భక్తితో స్వామివారి పాదాలకి నమస్కరించుకున్నట్ట. ఆయన ఏం చెప్పాడంటే, చాలా కాలం నుంచి స్వామి, మరి నేను చాలా కాలం నుంచి తపస్సు చేసుకున్నాను, అయినా తన మనస్సు అనేది స్థిరంగా లేదు అని తన బాధని వెల్లడి చేసుకున్నాడు. అంతేకాకుండా మరి నాకు స్థిరత్వం కోసమని నాకేదైనా ఉపదేశం ఇవ్వండి స్వామి అని ఆ బ్రాహ్మణుడు శ్రీదత్తుడైనటువంటి నృసింహ సరస్వతికి పాద నమస్కారం చేసుకుని వేడుకున్నాడు. అప్పుడు స్వామివారు ఏం చేశారంటే, గురువు లేకుండా అసలు నీకు తపస్సు ఎలా సాగింది అని ఒక ప్రశ్న వేశారు. అప్పుడు స్వామివారు అడుగుట చేత ఆ బ్రాహ్మణుడు నిజం బయట పెట్టాడు. ఏమనంటే, తనకు ఒక గురువు కలడని, ఆ గురువుకి అతను సేవ కూడా చేశాననే సత్యాన్ని చెప్పాడు. ఎంత సేవ చేసినా కూడా ఆ గురువు అతనికి ఏమీ బోధ చేయలేదని విషయం కూడా దత్తాత్రేయులు వారికి చెప్పారు. సేవ మటుకు చేస్తూనే ఉన్నాను స్వామి, మరి నాకు ఏ ఉపదేశం ఇవ్వలేదని చెప్పారు. అందుచేత అంత సేవ చేసినప్పటికీ కూడా నాకు ఏ ఉపదేశం పొందలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది మా గురువు పైన అనేటువంటి విషయాన్ని కూడా బ్రాహ్మణుడు దత్తాత్రేయుల వారికి చెప్పడం జరిగింది. అది కాకుండా ఒక పక్క సేవ చేస్తున్నప్పుడు కూడా గురువు కోపగిస్తూ ఉండటం, మరి అవన్నీ చూసి నేను తట్టుకోలేకపోయాను. కాబట్టే ఆ గురువుని విడిచేసి నేను వచ్చేసాను అనేటువంటి తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని శ్రీదత్తుడైనటువంటి నృసింహ సరస్వతికి చెప్పుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. చాలామంది చేసే పొరపాటు కూడా ఇదేనండి. ఒక గురువు దగ్గర ఆశ్రయించిన తర్వాత ఏదో ఒక ఉపదేశం పొందాలనే భావనతో వెళ్తూ ఉంటారు. మరి ఈ బ్రాహ్మణుడి విషయంలో కూడా అలాగే జరిగింది. ఎంత సేవ చేసినా కూడా ఎటువంటి ఉపదేశం పొందలేదని చెప్పాడు. మరి ఆయన సేవే కనబడుతుందే తప్ప పైపెచ్చు అంత సేవ చేసినప్పటికీ కూడా తన గురువు కోపగిస్తుంటే తట్టుకోలేక అతను తిరిగి వచ్చేసారనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ ఒక శ్లోకం కూడా భాగవతంలో కనుక మనం ఈ సందర్భానుసారంగా ఒక శ్లోకాన్ని పరిశీలిస్తే మనకి అర్థమవుతుంది. ఇక్కడ సంఘటన ఆ భాగవతంలో చెప్పినటువంటి విషయం కూడా ఏకీభవిస్తున్నట్టుగా కనబడుతుంది మాట. అది ఏమిటంటే, సర్వజ్ఞులైనటువంటి బలరామకృష్ణులు, జ్ఞానులైనప్పటికీ కూడా బలరామకృష్ణులు గురువుని సేవించి విద్యాభ్యాసము చేసిరి. కావున లోకములో ఎంతవారైనను గురువు యొక్క ఉపదేశము లేనిదే విద్యను అభ్యసించుట అనేది సంభవము కాదు. అంటే అది అసాధ్యమైనటువంటి విషయం మనము గ్రహించాలి. ఇది రుజువు చేయటానికే బలరామకృష్ణులు మరి అంతటి వారే గురువుని ఎంచుకొని వారి యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించుకున్నారనేటువంటి విషయం భాగవత శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. మరి అలాంటి బలరామకృష్ణులే అలా చేసినప్పుడు మరి ఇక్కడ బ్రాహ్మణుడు గురుసేవ చేసుకొని ఆ మధ్యలో ఏమీ ఉపదేశం పొందలేదు కదా అని వచ్చేసేసి పైపెచ్చు ఆ గురువు యొక్క కోపాన్ని కూడా తనకున్నటువంటి అభిమానము అహంకారము చేత స్వీకరించక ఆయన తిరిగి వచ్చేసాడు. అసలు గురువు దగ్గర మనము ఆశించి సేవ చేయకూడదండి. శ్రీ గురు చరిత్రలో కూడా దీపకుడు అనే ఒక శిష్యుడు గురువుకి ఎంతో సేవ చేసుకుంటాడు. అతను భరించరాని రోగంతో ఉన్నప్పుడు కూడా అతను ఆ దీపకుడు చాలా ఎంతో ఆ గురువుకి
తగిన రీతిగా సేవ చేసుకుని అతని శరీరాన్నంతా కూడా తుడిచి శుభ్రము చేసి వేళకి ఆయనకి భోజనము అన్నీ కూడా చూసుకునేవాట ఆ దీపకుడు. అంతటి దీపకుడు అంత సేవ చేసినప్పటికీ కూడా గురువు ఎప్పుడు ఆయనని కసురుతూనే ఉండేవారట. మరి దీపకుడు ఎక్కడ కూడా సహనము కోల్పోకుండా అలా సేవ చేస్తూనే ఉన్నాడు. అది తెస్తే ఇది తేలేదు, ఇది తెస్తే ఇది ఎక్కువ తెచ్చావు లేదా తక్కువ తెచ్చావని ఆయన విసిరి పారేస్తుండేవారు గురువు. ఆ దీపకుడు సేవ మెచ్చుకొని మీరు కాశీలో ఉంటారు ఆ సమయంలో. ఆ దీపకుడు గురువు కూడా కాశీలో ఉన్నప్పటికీ కూడా మరి దీపకుడు ఆ కాశీ విశ్వేశ్వరుని చూడటానికి కూడా వెళ్ళలేదుట బయట. ఎందుకంటే సాక్షాత్తు తన గురువే కాశీ విశ్వేశ్వరుడు అనే భావనతో గురుసేవ చేసుకున్నాడు. అతని యొక్క గురుసేవకు మెచ్చుకొని కాశీ విశ్వేశ్వరుడే ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలని అడిగినప్పటికి కూడా దీపకుడు అన్నట్ట, నాకు వరాలు ఇచ్చేందుకు నా గురువు ఉన్నాడు, మీరెందుకు వచ్చారు? అనేక మంది తపస్సులు చేస్తూ మీ దగ్గర నుండి వరాలు పొందటానికి ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు కదా, మరి వారికి మీరు ప్రత్యక్షమయ్యి అటువంటి వారికి వరం ఇవ్వండి తప్ప నాకు నా యొక్క పోషణ చూసుకునేందుకు నా గురువు ఉన్నాడు అనేటువంటి విషయం చాలా గర్వంగా చెప్పాడు ఆ దీపకుడు. చూడండి, గురుసేవ అంటే అంత అద్భుతమైనటువంటి సేవ చెయ్యాలనే ఉద్దేశంతో చెప్పబడినటువంటి ఉదాహరణ ఇది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ప్రత్యక్షమయ్యారట ఆ దీపకుడి దగ్గరికి. ఎన్ని విధాలుగా మభ్యపెట్టినా ఏది కావాలన్నా కూడా ఆయన కాశీలో ఉన్నప్పటికీ కాశీలో ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి గురుసేవలోనే ఉన్నాడు తప్ప కాశీని చూద్దామని కానీ విశ్వేశ్వరుని దర్శించుకుందామని కానీ గంగకు వెళ్ళి స్నానం చేద్దామనుకునే కానీ అనుకోలేదుట ఆ దీపకుడు. అలాంటి సేవ చేసి చివరికి గురువు ముగ్ధుడై చెప్పి చివరికి అంటాడు, నీకు ఇది పరీక్ష పెట్టడానికే నేను ఇంత చేశాను అని చెప్పి పూర్తి ఆశీర్వదించి పంపిస్తాడు ఆ గురువు. మరి అది గురుసేవ చేసుకోవడం అంటే. అంతే తప్ప గురువు నన్ను కోపగించాడు కదా అనేసి తిరిగి రావటం కాదు. మరి అలాగే సచ్చరిత్రలో కూడా బాబా దగ్గర ఒక ముసలమ్మ వస్తుంది ఏదైనా ఉపదేశించమని, లేదా నేను చస్తానని పట్టుపట్టు కూర్చుంటుంది. 3 రోజులు కూడా ఏం తిండి తినకుండా నీళ్లు త్రాగకుండా పట్టుదలతో బాబా ఉపదేశిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను అనేటువంటి పట్టుదలతో కూర్చుని ఉండి అన్నము పానీయం తీసుకోకుండా మానేస్తుంది. 3 రోజులు అయినా కూడా బాబా పట్టించుకోరు. అప్పుడు శ్యామ ఆ ముసలమ్మ తరఫున బాబాని ప్రశ్నిస్తాడు, బాబా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ ముసలమ్మ రేపొద్దున కనుక చనిపోతే అందరూ నీపైన నింద వేస్తారు, కాబట్టి ఆ ముసలమ్మని ఏదో విధంగా కరుణించమని చెప్తే బాబా ఆ ముసలమ్మ దగ్గరికి వచ్చి చెప్తారు, అమ్మా నేను ఎటువంటి ఉపదేశాలు తీసుకోలేదు, నేను నీకు ఉపదేశించడానికి నేను ఎటువంటి ఉపదేశాలు తీసుకోలేదు, మరి నేను ఏ మంత్రం కూడా తీసుకోలేదు, నేను కూడా నా గురువుకు సేవ చేసుకున్నాను. నేను కూడా మొదట ఏదైనా గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకుందామనే ఉద్దేశంతోనే గురువు సేవ చేసుకున్నప్పటికీ కూడా గురువు నాకు ఏ మంత్రోపదేశం ఇవ్వలేదు. శ్రద్ధ సబురి 2 పైసలే అడిగారు ఆయన. ఆ 2 పైసలను నేను ఇవ్వడం ద్వారా మా గురువు నాకు ఒక తల్లి తాబేలు వలె నన్ను చూసుకున్నారు. కేవలం తన చూపుతోనే నాకు మొత్తం పోషణ అన్నీ కూడా జరిగి చక్కగా నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉంటే పిల్ల తాబేలు మరొక ఒడ్డున ఉంటే, మరి పిల్ల తాబేలు తన తల్లిని ఏకమాత్ర దృష్టితో చూసినప్పుడు ఆ తల్లి అక్కడి నుంచి తన చూపు కూడా పిల్లల మీద పెట్టడం ద్వారా ఏ పాలు కానీ మరి ఏ ఆహారం ద్వారా కానీ పెంచక కేవలం తన ఏకమాత్ర దృష్టితోనే పిల్లలు పెంచినట్లుగా నా సద్గురువు కూడా నన్ను అలా పెంచారు అని సత్యాన్ని బాబాగారు చెప్పడం జరుగుతుందన్నమాట ఆ ముసలమ్మకి. కాబట్టి ఉపదేశాల కోసమని కానీ మంత్రోపదేశాల కోసం కానీ ఇలాంటివి కాదు గురువు దగ్గర నేర్చుకోవాల్సింది. శ్రద్ధ సబురి అంటే పూర్తి విశ్వాసము సహనముతో ఉంటే తప్పకుండా సద్గురువు వారే మన యొక్క పాలన అన్నీ చూసుకుంటారు. కాకపోతే అనన్య దృష్టి మతుకు పెట్టాలి. అనన్య దృష్టి ఒక్క గురువు తప్ప నాకు కర్త హర్త గురువే తప్ప మరెవ్వరూ కాదు అనేటువంటి ఒక ఏకమాత్ర దృష్టి పెట్టినప్పుడే ఇలాంటిది జరుగుతుందనే విషయం గ్రహించాలి. సాయి సచ్చరిత్రలో బాబాగారు స్వయంగా చెప్పినటువంటి విషయాలు, అంటే దత్తాత్రేయుడి యొక్క అవతారమైనటువంటి బాబాగారు చెప్పినటువంటి విషయం ఇది. మరి ఇక్కడ కూడా నృసింహ సరస్వతి గారి దగ్గర ఈ బ్రాహ్మణుడు వచ్చి చెప్పినప్పుడు మరి ఆ బ్రాహ్మణుడు చెప్పిన విషయాలన్నిటి కూడా దత్తాత్రేయుల వారైనటువంటి నృసింహ సరస్వతి వింటారు. ఆయన చెప్పకముందే మరి నీకు ఇంత తపస్సు చేసావు కదా, నీకు ఎలా చేయగలిగా, నీకు గురువు ఉన్నారంటే అప్పుడు బయట పెడతాడు ఈ విషయాలన్నీ కూడా. మరి సాక్షాత్తు బలరామకృష్ణుల వంటి వారే
గురుసేవ చేసుకున్నారనే విషయం కూడా మనం గ్రహించాలి ఈ భాగవత శ్లోకము ద్వారా కూడా. అప్పుడు ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు తన పూర్వపు విషయాలన్నీ కూడా ఇట్లా గురుసేవ చేసుకున్నాను, నేను మళ్ళీ వచ్చేసాను, ఆయన వదిలేని ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత దత్తాత్రేయుల వారు ఆ బ్రాహ్మణుడి పైన చాలా కోపం తెచ్చుకున్నారు. పైపెచ్చి ఏమన్నారంటే, నువ్వు గురుద్రోహం చేశావనే ఒక మాట కూడా అన్నారట. గురుద్రోహం చేసి గురువుని వదిలి రావటం అంటే గురుద్రోహం చేయటమే అనేటువంటి విషయం కూడా మనము గ్రహించాలి. గురువుని వదిలి రావడమే కాకుండా గురువు పైన నిందలు కూడా వేసావని అన్నట్ట. ఎందుకంటే స్వామివారికి ఇవన్నీ చెప్పాడు కదా మరి ఆ బ్రాహ్మణుడు, నేను ఎంతో సేవ చేసుకున్నాను, చెప్పిందల్లా చేశాను, అయినా నాకు ఉపదేశం ఇవ్వలేదు, ఎంత సేవ చేసినా కూడా నా మీద మరి ఆయన విరుచుకుపడుతున్నాడు, కోపం తెచ్చుకుంటున్నాడు అని చెప్పాడు. మరి శ్రీ గురు చరిత్రలో ఇందాక చెప్పుకున్న దీపకుడు ఎంత సేవ చేసుకున్నాడు. ఆయన బయటకు వెళ్ళి భిక్ష తెచ్చి గురువుగారికి పెడితే నాకు తక్కువ తెచ్చావని తెచ్చిన అన్నాన్ని కింద పడేసేవాడు. లేదా ఒకరోజు బాగా అట్లా అన్నాడు కదా అని ఎక్కువ తీసుకొస్తే ఇంత ఎక్కువ తెచ్చావు ఏంటని మళ్ళీ పాడేసేవాడు. అంత కోపగించుకున్నా కూడా మరి దీపకుడు గురు చరణాలను వదలలేదే. నాకు గురు చరణాలే శరణమని తెప్పి తలుచుకుని కర్త హర్త గురువే అని పట్టుకున్నాడు ఆయన. మరి ఇక్కడ ఈ బ్రాహ్మణుడు అలా చేయలేదు కదా, ఆయన కోపగించున్నాడు కదా అని అభిమాన అహంకారముతో తన గురువునే వదులుకుని వచ్చి పైపెచ్చు సాక్షాత్తు జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయుల అవతారమైనటువంటి నృసింహ సరస్వతి ఎదుట గురునిందలు చేస్తున్నాడు అనే విషయం మనం గ్రహించాలి. గురువుకి ద్రోహం చేయడమే కాకుండా గురు సేవను మధ్యలో ఆపి వదిలేసి తిరిగి రావడమే కాకుండా గురువు పైనే నిందలు వేస్తున్నాడు అనేటువంటి విషయం మనము గ్రహించాలి. కాబట్టి అందుకనే స్వామివారు ఆ బ్రాహ్మణ్ణి మందలించడం జరిగింది. మరి గురువు పైన ఇలాంటి దోషాలు నువ్వు చేశావు కాబట్టి, అలాగే నువ్వు గురుద్రోహి కాబట్టి, నిందలు వేస్తున్నావు కాబట్టి మరి నీకు మనస్సు ఎలా స్థిరంగా ఉంటుంది అని ప్రశ్నించారు దత్తాత్రేయుల వారు ఆ బ్రాహ్మణుడిని. మరి నీకు స్థిరత్వం లేదు అంటే గల కారణములు ఇవే. ఇట్లాంటి లక్షణాలు ఉండటం వలనే నీకు స్థిరత్వము లేదు అనేటువంటి సత్యాన్ని ఆ స్వామివారు తెలియచేయటం జరిగింది. అలాంటి మనస్సు ఉన్నవారికి, అంటే మనస్సు స్థిరత్వం లేని వారికి వారికి జ్ఞానం ఎలా లభిస్తుంది? వాళ్ళు పూర్తి అజ్ఞానులే కదా. ఒక వారి జీవితంలో గురువు లభించినప్పటికీ కూడా ఆ గురువుని పట్టుకోకుండా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మరి చాలా పొరపాటు చేసినట్లే అనేటువంటి విషయం గ్రహించాలి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఆ పరమాత్ముడి యొక్క దయ వలన నా జీవితంలో కూడా శ్రీ మహాభాష్యం రంగాచారి గారు గురువుగా నాకు లభ్యమయ్యారు. వారి వలనే నాకు నూతన జీవితం లభ్యమైంది. ఆధ్యాత్మిక మార్గంలో నడవటం జరిగిందంటే ఈరోజు ఆ మహాత్ముని యొక్క ఆశీస్సులు, ఆ మహాత్ముని యొక్క నా వెంటనే ఉండు నన్ను నడిపిస్తున్నాననేటువంటి సత్యాన్ని మీ అందరి ముందు నేను వినయపూర్వకంగా కూడా మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట. అంటే గురువు ఎంత గొప్పవాడు అనే విషయం చెప్పడానికి కోసమే నేను ఉదాహరణగా నా జీవితాన్ని మీకు చెప్తున్నాను. అలా బ్రాహ్మణుని ఆయన చేసినటువంటి తప్పులన్నిటి కూడా దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. నీవు ఈ విధంగా పొరపాటు చేయటం వలన నీకు మనస్సు స్థిమితము లేదు అని చెప్పాడు. మరి ఆ బ్రాహ్మణుడు పశ్చాత్తాపడి మరి దీనికి మార్గం ఏంటి స్వామి, మరి తప్పు చేశాను కదా, మరి దీనికి మార్గం ఏమిటి అనేటువంటి ఉపాయం ఏమైంది ఉందని అడుగుతాడు. గురువు యొక్క మన దత్తాత్రేయుల వారి యొక్క పాదములపై పడి శరణు వేడతాడట ఆ బ్రాహ్మణుడు. అప్పుడు నృసింహ సరస్వతి వారు అసలు గురువు అంటే ఏమిటి, గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి, గురువుని ఏ విధంగా సేవించుకోవాలనేటువంటి చక్కటి బోధన ఆ బ్రాహ్మణుడికి చెప్తాడు. ఇలా కాదు నువ్వు చేసినటువంటిది, గురుసేవ అంటే ఏమిటి, అసలు గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఆవశ్యకత ఏమిటి, గురు మార్గం ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఆ బ్రాహ్మణుడికి స్వామివారు బోధించడం జరుగుతుంది. గురువు కనుక సంతోషించినట్లయితే అసాధ్యమంటూ ఏది ఉండదు అనేటువంటి గొప్ప విషయం కూడా స్వామివారు చెప్పడం జరుగుతుంది. ఈ వేదశాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా గురు ద్వారానే లభిస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా పరమాత్మ ఆ బ్రాహ్మణుడికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ బోధన చేసిన తర్వాత గురువు యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ చెప్పిన తరువాత స్వామివారు
ఆ బ్రాహ్మణుడికి ఏం చెప్తాడంటే, ఎవరినైతే నువ్వు వదిలి వచ్చావో, అంటే ఏ గురువునైతే నువ్వు వదిలి వచ్చావో తిరిగి ఆ గురువు దగ్గరికే వెళ్ళమని చెప్తారు స్వామివారు. అదే నివారణము. వెళ్ళి ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరుకోమని స్వామివారు చెప్పడం జరుగుతుంది. అది వినగానే బ్రాహ్మణుడు సంతోషించి మరి దత్తుని యొక్క పాదాలపై పడి తన తప్పును తను తెలుసుకొని పశ్చాత్తాపడి వైరాగ్యం కలుగుతుంది ఆ బ్రాహ్మణుడికి. శ్రీ నృసింహ సరస్వతి స్వామి, సకల దేవతలు గురువులు అంతా మీరే, మిమ్మల్నే నేను శరణు కోరుతున్నాను, మీ ఆశీస్సులు నాపై సదా ఉండాలి అని చెప్పి మీరే మాకు ఇంకా గురువు అని సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు స్వామివారు ఆ బ్రాహ్మణుడికి యొక్క పశ్చాత్తాపానికి ముగ్ధుడై తనని దగ్గర తీర్చుకొని ఆశీస్సులు ఇచ్చి గొప్ప పండితుడిగా మారుస్తాడు. అతనికి మనస్సు స్థిరత్వం కూడా ఏర్పడుతుంది తద్వారా. కాబట్టి బలరామకృష్ణుల వంటి వారే గురువుని ఎన్నుకున్నారు అనే విషయం మనం మర్చిపోకూడదు. అలా గురువుని ఎన్నుకున్న తర్వాతనే విద్యాభ్యాసం చేశారు అనేటువంటి విషయం కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. దీనిని బట్టి ఎంతటి మహనీయులైనప్పటికీ గురూపదేశము లేకుండా ఏ విద్యను కూడా అభ్యసించరాదు, అది సాధ్యము కాదు, అసాధ్యము అన్న విషయాన్ని దీని ద్వారా మనము తెలిసింది. తర్వాత దత్తాత్రేయుల అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి వారు కొంతకాలం భువనేశ్వరంలో ఉన్నారట. తర్వాత కరవీరమను అన్న నగరానికి ఆయన ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు దత్తాత్రేయుల వారిని కలవడం జరిగింది. ఆ బ్రాహ్మణుడి యొక్క కుమారుడు చాలా మందబుద్ధి కలవాడు. ఆ పిల్లవాడి యొక్క స్థితిని చూసి తండ్రి ఏం చేశాడంటే, కనీసం ఉపనయనం చేసిన ఆ ఉపనయనం ద్వారా ఇతనికి ఏమైనా మంచి జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఆ పిల్లవాడికి ఉపనయనం కూడా చేస్తాడు ఆ తండ్రి. అయినప్పటికీ ఆయనలో ఏ మార్పు రాలేదుట. ఆ పిల్లవాడిలో అలాగే ఆ మందబుద్ధితోనే కొనసాగిస్తున్నాడే తప్ప అతనికి ఎటువంటి మార్పు రాలేదు. ఆ తండ్రికి చాలా చింత పట్టింది ఆ పిల్లవాడి మీద. అతని చేష్టలు ఎప్పటిలాగానే ఉన్నాయి. ఉపనయనం అయిన తర్వాత కూడా మొదట ఎలా ఆయన చేష్టలు ఏ విధంగా ఉన్నాయో అదే చేష్టలు ఉపనయనం అయిన పిదప కూడా అలాగే ప్రవర్తిస్తున్నట్టు ఆ పిల్లవాడు. ఈ పిల్లవాడి యొక్క చేష్టలను చూసి అక్కడ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా హేళన చేసేవారట తండ్రిని చూసి. ఇదేమిటయ్యా ఇలాంటి పిల్లవాడిని కన్నావు నువ్వు, ఇంత మందబుద్ధిని అని అందరూ కూడా ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉండేవారట. మరి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏ తల్లిదండ్రులకైనా ఎంతో బాధపడతారు కదండి. అదే విషయం ఈ తండ్రికి కూడా జరిగింది. పిల్లవాడి యొక్క తండ్రికి కూడా ఎంతో బాధపడ్డాట ఆ పిల్లవాడి యొక్క స్థితిని చూసి. దీనికి ఎలా అని చాలా బాధపడుతున్న సమయంలో, ఎందుకంటే అతనేమో తండ్రి చాలా మంచివాడు, అతని యొక్క పేరు ప్రఖ్యాతలను ఈ పిల్లవాడి యొక్క చేష్టల ద్వారా నాశనం చేస్తున్నాడు రోజు రోజుకి. నగరవాసులు అందరూ అందుకని హేళన చేస్తున్నాడు. చివరికి ఆ పిల్లవాడు ఈ విధంగా అందరూ కనబడిన వాళ్ళందరూ కూడా హేళన చేయటం, తండ్రి కూడా ఆ పిల్లవాడిని ఎప్పుడు మందలిస్తుంటే చూసి ఆ పిల్లవాడు ఇంకా తనకి మరణమే శరణం అనుకుని, నేను జీవించటం వృధా, ఎందుకంటే నేను మందబుద్ధిని కదా, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, నా తండ్రికి కూడా నేను ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉన్నాను, కాబట్టి ఇంకా నాకు ఈ జీవితం ఎందుకు, వ్యర్థం, కాబట్టి నేను మరణిద్దామనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్ట ఆ పిల్లవాడు. అతను వెంటనే ఏం చేశాడంటే భిల్లవాటిక అనే గ్రామానికి చేరుకున్నాడు ఆ పిల్లవాడు. అక్కడ ఉపవాస దీక్ష తీసుకున్నాడు. ఆ గ్రామం ఇప్పుడు భిల్లవాటిక అనే గ్రామం ఏంటంటే భువనేశ్వరి అతని దీక్ష సఫలీకృతం కాలేదు. అంటే ఆ గ్రామంలో భువనేశ్వరి అమ్మవారి యొక్క దీక్షను తీసుకున్నాడు ఇతను. ఆ గ్రామ దేవత అయినటువంటి భువనేశ్వరి దీక్షను ఈయన తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క స్థితిగతుల్లో ఎటువంటి మార్పు కలగలేదు. ఈ భువనేశ్వరి అంటే ఆ తల్లి సాక్షాత్ రాజరాజేశ్వరి అండి. భువనేశ్వరి అమ్మవారు అంటే సాక్షాత్తు రాజరాజేశ్వరి అమ్మవారు. మనకి లలితా సహస్రంలో కూడా
294 అనుకుంటా అండి నామము భువనేశ్వరి అని వస్తుంది. ఆ భువనేశ్వరి అనే ఆ నామము వస్తే సాక్షాత్తు ఆ తల్లి రాజరాజేశ్వరి అమ్మవారే అనేటువంటి విషయం గ్రహించాలి. అంటే భువనాలకు ఈశ్వరి భువనేశ్వరి అని అర్థం వస్తుంది. భువనాలకు ఈశ్వరి ఆ తల్లి భువనేశ్వరి. అంటే ఈ ప్రపంచములో అన్ని వ్యవహారాలు ఉన్నాయి, లెక్కలేనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఒకటని చెప్పలేము, అనేకమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. అవన్నీ భువనములే, ఆ వ్యవహారాలన్నీ కూడా భువనములే. మొత్తం 14 భువనాలు ఉన్నాయట మనకి. మన మామూలుగా భువనాలు అంటే 14 భువనాలు, ఈ 14 భువనాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే ఒక నాయకురాలు, ఆ నాయకురాలు పేరే భువనేశ్వరి. ఆ తల్లి ఆ 14 భువన భాండాలకు ఆ తల్లి ఆ భువనేశ్వరే అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఆవిడే భువనేశ్వరి తల్లి. మరి ఈ తల్లిని కూడా శివ సహితంగా మనం భావించాలి. అర్ధనారీశ్వరి తల్లి శివ సహితంగా భావించాలి. మరి అలాంటి భువనేశ్వరి ఆ బిల్లువాటిక అనే గ్రామ దేవతకి ఆ భువనేశ్వరి యొక్క దీక్ష తీసుకున్నప్పటికీ కూడా ఆ పిల్లవాడి యొక్క పరిస్థితి ఏమీ మారలేదు. అయితే తన ప్రాణాలు తీసుకుందామని సిద్ధమైనప్పుడు ఆ తల్లి భువనేశ్వరి తల్లి ఈ అబ్బాయి స్వప్నంలో కనిపించిందంటండి. కనిపించి ఏం చెప్పిందంటే, కృష్ణానది సమీపంలో ఔదుంబర వృక్షం క్రింద ఒక యతి ఉన్నారు. వారేనండి దత్తాత్రేయులు వారు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు. అంతటి ఆ భువనేశ్వరి అమ్మవారు చెప్తున్నమాట ఈ అబ్బాయికి స్వప్నంలో కనిపించి, నువ్వేం బాధపడకు నాన్న, నువ్వేమి ప్రాణత్యాగం చేయని అవసరం లేదు, ఆత్మహత్య చేసుకునే అవసరం లేదు. కాబట్టి నువ్వు కృష్ణానది తీరంలో ఔదుంబర వృక్షం క్రింద ఆయన ఒక యతి తపస్సు చేసుకుంటున్నారు. అంటే దత్తాత్రేయుల వారు, ఆ దత్తని అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు తపస్సు చేసుకుని ఉన్నారు. సాక్షాత్తు ఆయన శివ అవతారమే అని ఇక్కడ చూడండి. ఆ భువనేశ్వరి అంటే ఇందాక మీకు చెప్పాను, ఆ నామంలో ఈ తల్లిని కూడా శివ సహితంగా భావించాలి అని చెప్పాం. శివ సహితంగా శివుడితో కూడినున్నటువంటి తల్లి భువనేశ్వరి. అర్ధనారీశ్వర తత్వం అంతా అమ్మవారే కాబట్టి ఆ శివుడు శక్తి కలియకే అర్ధనారీశ్వరము అమ్మవారు. ఆ అమ్మవారే శివుడు. అమ్మవారిని కొలిస్తే అయ్యవారిని కొలిసినట్టే, శివుని కొలిసినట్టే, శివుని కొలిస్తే అమ్మవారిని కొలిసినట్టే. లలితా సహస్రనామం చదివితే రుద్ర నమక చమకములు పఠించినట్లే, రుద్ర నమక చమకం పఠిస్తే లలితా సహస్రనామం పఠించినట్లే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అంతటి ఆ భువనేశ్వరి తల్లి ఆ అబ్బాయికి చెప్పడం జరిగింది. సాక్షాత్తు ఆ యతి శివ అవతారము. చూశారు కదా ఇందాక, తల్లిని శివ సహితంగా భావించాలని చెప్పడానికి ఇక్కడ రుజువు అయిపోయింది మనకి. ఆయన సాక్షాత్తు శివ అవతారమని ఆ భువనేశ్వరి తల్లి చెప్తుంది. అతనిని శరణు వేడు నాన్న, నువ్వు అనవసరంగా నువ్వు ప్రాణం నువ్వు ఆత్మహత్య చేసుకోకు అని స్వప్నంలో ఆ తల్లి కనిపించి ఉపదేశించిందిట ఆ భువనేశ్వరి తల్లి. స్వప్న ఆదేశం ప్రకారము కృష్ణానది తీరానికి వెళ్ళి అక్కడ చూస్తే మరి ఔదుంబర వృక్షం కింద ఆ యతి తపస్సు చేసుకోవడం కనబడుతుంది. వెంటనే పోయి ఆ యతి చరణాలపై పడి శరణు వేడాం. మరి ఆ పిల్లవాడు ఎప్పుడైతే స్వామివారి పాదాల మీద పడంగానే దత్తాత్రేయుల వారు వారి యొక్క దివ్యమైన హస్తముతో ఆ పిల్లవాడి శిరస్సు మీద చేయి పెట్టంగానే అతనిలో ఉన్న మందబుద్ధి అంతా కూడా భస్మమైపోయిందిట.